రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైన వైకాపా నాయకుల దాష్టికాలు మాత్రం ఆగడం లేదు. మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు నిప్పు పెట్టారు. ఇంటి ముందు ఉన్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. గతంలోనూ అర్ధరాత్రి వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయని మహేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. నేను జనసేన పార్టీలో యాక్టివ్ గా తిరుగుతానని చెప్పి చూడండి, మా ఇల్లు చూడండి, ఆ రాళ్లు పగిలిపోయి చూడండి కారు ఎలా కాల్చారు. ఆల్రెడీ ఫోన్ చేసి బెదిరించారు. నా దగ్గర వాయిస్ వీడియో రికార్డింగ్స్ తో సైతం అన్ని ఉన్నాయి. ఇంత దారుణం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచకానికి 10 మంది జనాలకి న్యాయంగా మంచి పని చేస్తాను కదా, అందుకని చెప్పి ఈ రకంగా కక్ష చర్య. కారు కాల్ చేసి ఏంటి, అర్ధరాత్రి పూట మనుషులు కొడతాకి వెనకాల పడి తిరగటం ఏంటి, అసలు ఈ అరాచకం ఏంటి సార్? రాజకీయం అంటే ఇదా? ఇల్లు తగలబెట్టేస్తే మొత్తం చచ్చిపోయేవాళ్ళంగా, ఫ్యామిలీ చచ్చిపోయేవాళ్ళంగా.